చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరుగుతుండడంతో టాలీవుడ్ లో ఒక్క సినిమా అయినా చేయాలని చూస్తున్నారు చాలా మంది భామలు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అలా టాలీవుడ్ లోకి వచ్చిన భామే. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఆ బ్యూటీ. చేసిన ఒకే ఒక్క సినిమాకు ఏకంగా 9 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది ఆ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా? ఆమెకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది ఆమె. పై ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా? పూలమాటున ఉన్న ఆ సుకుమారి చాలా ఫేమస్. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్. మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆలియా హీరోయిన్ గా సక్సెస్ అయింది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది ఆలియా భట్. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆలియా తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. ఆలియా భట్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. RRR సినిమాలో తన నటన, అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఇక ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంది ఆలియా. RRR సినిమాలో ఆలియా భట్ కేవలం 10 నుంచి 14 రోజులు మాత్రమే వర్క్ చేసింది. ఇందుకు గాను ఏకంగా 9 కోట్లు వసూలు చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆలియా జిగ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.